ఉన్నట్టు నీకు అనిపించింది. శరీరం కూడా అంతే అర్జున, ఉన్నట్టు అనిపిస్తోంది. జ్ఞానము కలిగితే శరీరము కాదు ఉన్నది, ఎందుకనంటే దానికి ఉనికే లేదు. ఉన్నదేది? సత్యము. సత్యమేది? ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. ఎప్పుడూ ఉన్నది లేనట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ లేనిది ఉన్నట్టు కనిపిస్తోంది. అది మాయ. అది మమ మాయ దురత్యయ. దాన్ని అధిగమించడం మన చేతిలో లేదు. అది అధిగమించడం ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే సంభవం. అక్కడ భక్తి అన్న మాటకి అంత పెద్ద పీట. జ్ఞానమార్గ విచారణము చేత రెండిటి యందు భేదమున్నది అని తెలుసుకొని ఆ మాయ ఉపసంహరింపబడాలి భగవద్ అనుగ్రహంతో అని భక్తితో కూడినటువంటి కర్మాచరణము కూడా వేదంలో పూర్వభాగమైనటువంటి పూర్వమీమాంసగా అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఏది ఎప్పుడూ ఉన్నదో, ఏది ఒక కాలమునందు ఉండి ఒక కాలమునందు లేకపోవడం అన్న మాట లేదో, అదే శంకరాచార్యుల వారు. అంటే నిజానికి ఆ ఆత్మ ఏది ఉన్నదో అది చూడబడదు, దాన్ని చూడడం అన్న మాట ఉండదు. కానీ ఆ ఆత్మ ఒక రూపు దాల్చి నడిచిందనుకోండి, రూపు దాల్చి మాట్లాడిందనుకోండి, అదే శంకర భగవత్పాదులు. కాబట్టి వారి దర్శనమే దివ్య దర్శనము, వారి పేరు ఎత్తడమే అంత అనుగ్రహ కటాక్షము. ఆయన చెప్పినవి చెప్పుకోవడం, ఆయన చెప్పినవి జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన చెప్పినవి అనుష్ఠించడం అభివృద్ధి కారకములు, అభ్యున్నతి కారకములు. మళ్ళీ 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 గీతలో అనేక పర్యాయాలు కృష్ణ పరమాత్మ దీని మీదే ఎక్కువ దృష్టి పెట్టి మాట్లాడతాడు. అందుకే నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయ అంటాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అసలు ఆత్మ ఎప్పుడూ ఉంటే దానికి పుట్టుకేమిటి? ఎప్పుడూ ఉన్నదానికి ఇంకా పుట్టుక లేదు, పుట్టుక లేని దానికి చచ్చిపోవడం లేదు. కానీ ఎప్పుడు పుట్టి వెళ్ళిపోయేదేది? శరీరము పుడుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎవరూ ఆప్ చేయలేరు. ఏం చేసినా శరీరాన్ని ఉంచడం అన్న మాట మాత్రం అన్వయం అవ్వదు. ఆయన ఎంత మహాత్ముడు కానివ్వండి, తాను ఆత్మ అని తెలుసుకున్న వారి శరీరం కూడా పడిపోవలసిందే. ఆ శరీరం పతనమైపోవడం అనేటటువంటిది సృష్టిలో ఎవ్వరూ తప్పించలేనటువంటి అనివార్యమైన పరిణామము. కానీ భగవంతుడిచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే, ఏది అసత్యమైనదో దానిని పట్టుకుని సాధన చేస్తే సత్యము తెలుస్తుంది. అందుకని ధర్మానుష్ఠానమునకు శరీరము ఉపకరణమైంది. యథార్థమునకు పడిపోయేదేదో దాన్నే ఉపకరణంగా తీసుకోవాలి, తీసుకుని దానితోనే సాధన చెయ్యాలి. చేస్తే ఏమిటి అర్థమవుతుంది అంటే, ఇది శాశ్వతము కాదు, ఇది సత్యము కాదు, ఇది నిత్యము కాదు, నిత్యమైన వేరొకటి ఉన్నది, అది నేను అని అర్థమవుతుంది. అప్పుడు అది ఆఖరిసారి శరీరం పడిపోవడం. కాబట్టి అప్పుడు అది మళ్ళీ పుట్టడం కానీ మళ్ళీ మరణించడం కానీ దానికి లేనే లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా రావడం అన్నమాట లేదు. అది శాశ్వతము, పురాతనము, సత్యము అయి ఉన్నది. అటువంటి ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మము వచ్చి మాట్లాడవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు అవుతాడు. పరంబ్రహ్మమే ఏమవుతుందంటే మూడుగా రూపాలు దాలుస్తుంది, బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఇందులో మీరు ఒక విశేషాన్ని గమనించాలి. సాధారణంగా మనం ఏం చెప్తాం? సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, ప్రళయకర్త హరుడు, ఇది కదా మనం చెప్పేది. సత్వగుణానికి విష్ణువు, రజోగుణానికి సృష్టి కాబట్టి బ్రహ్మ, తమోగుణానికి శివుడు, అలా చెప్తారు అన్వయం. మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా చెప్పాలంటే విష్ణువు ఎన్ని కోటాను కోట్ల మంది రాక్షసుల్ని సంహారం చేయాలి స్థితికారుడై ఉండడానికి? అప్పుడు అందులో సత్వగుణం ఉంది అని మీరు ఎలా చెప్పగలరు? జ్ఞానదాత మహేశ్వర, శివుడు రాక్షస సంహారం చేయలేదా? త్రిపురాసురుల్ని చంపలేదా? ఆయన రాక్షస సంహారం చేశాడు. జ్ఞానమిచ్చేవాడు శివుడు. తమోగుణం ఉన్నవాడు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి. ఆయన తెల్లగా ఉన్నాడు శివుడు. సత్వగుణానికి ప్రతినిధి అయిన విష్ణువు తెల్లగా ఉంటాడు.
తెల్లగా ఉన్న విష్ణువు కనపడరు, నల్లగా ఉన్న విష్ణువు జగద్గురువు కృష్ణ భగవానుడిగా, తెల్లగా ఉన్న శివుడు దక్షిణామూర్తిగా జగద్గురువు. మిగిలిపోయిన వాడు ఎవరు పాపం? ఎర్రగా ఉన్న బ్రహ్మగారు రజోగుణం సృష్టికర్త. ఆయనకి పూజ లేదు. ఎందుకు పూజ లేదో తెలుసా? సర్వసాధారణంగా మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? ఇక ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన చేసే ఉపకారం ఏమీ లేదంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఉపయోగం ఏంటంటే ఆయన ఏం చేయడండి, ఆయన పరిధి దాటిపోయింది. ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదంటే ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు? సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు నువ్వు ఇది అనుభవించాలని రాసి పంపించేశారు, ఇంకా అయిపోయింది. ఇంకా అయింది. ఆయన దగ్గరికి వెళ్ళా నేను పంపించేశాను కదా, ఇంకా నేనేం చేయను అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుట్టకుండా చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఒకవేళ పాపకర్మల చేత కష్టం అనుభవించవలసి వస్తే రక్షించవలసిన వాడైనా వీళ్ళిద్దరూ. అందుకని పూజలు ఎవరి రూపాలకు ఉంటాయంటే వీళ్ళకుంటాయి. ఆయనకి పూజ లేకపోవడం వెనకాతల ఉన్న అసలు తార్కిక రహస్యం ఏంటంటే మనిషి గడుసుతనం. అందుకని బ్రహ్మగారి జోలికి వెళ్ళడం. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మగారు వరాలు ఇవ్వట్లా. రాక్షసులందరికీ వరాలు ఇచ్చేది ఎవరు? బ్రహ్మగారే. 4 వేదాలు 4 ముఖాలతో చదివేవారు ఎవరు? బ్రహ్మగారే. జ్ఞానమునకు కారణమైన సరస్వతీదేవికి భర్త ఎవరు? బ్రహ్మగారే. అప్పుడు నిజంగా మనం చెప్పినట్టుగా ఆయన సృష్టి ఒక్కటే చేస్తున్నాడా? అబ్బే వరాలు ఇవ్వడం అవి నేను ఎలా చేస్తానండి, నా వల్ల ఎందుకు అవుతుంది అంటాడు ఆయన. అన్నాడు. భూమికి ఎప్పుడైనా భారం కలిగితే పాపభారం ముందు ఎవరిని అడుగుతుందంటే బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంది.